కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలకు నమ్మకం, భరోసా అని హైదరాబాద్ లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ అన్నారు. ఎంఐఎం, భాజపా, తెరాసలకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు. హైదరాబాద్ నియోజకవర్గంలో 8 సార్లు గెలిచిన ఎంఐఎం ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని ఆరోపిస్తున్న హైదరాబాద్ ఎంపీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ తో ఈటీవీ ముఖాముఖిని చూద్దాం. సార్, మీ హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మీరు గుర్తించినటువంటి సమస్యలు ఏంటి? ఓకే, అందరికీ నమస్కారం. హైదరాబాద్ హార్ట్ ఆఫ్ తెలంగాణ ఉన్న తర్వాత 70 years నుంచి జీరో డెవలప్మెంట్. ఇప్పుడు 8 times నుంచి ఎంఐఎం పార్టీ గెలుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు ప్రజల్లో పోతే కులం, మతం గురించి మాట్లాడి రెచ్చిపోయి ఫెనాటిక్ స్పీచ్లు ఇచ్చి ఎప్పుడు గెలుస్తారు. ఓల్డ్ సిటీ ప్రజలంటే బీద ప్రజలు, బీపీఎల్ కంటే కింద మెజారిటీ. ఆ బీపీఎల్ బిలో పవర్టీ లెవెల్ ప్రజలకి అక్కడ లీడర్స్ కోటీశ్వరులు. ఇప్పుడు అసదుద్దీన్ చూస్తే, అక్బరుద్దీన్ చూస్తే వాళ్ళ దగ్గర 100 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎలక్షన్ ఎఫిడవిట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదే అసదుద్దీన్ వేసి 2004లో నామినేషన్ పేపర్స్లో ఆయన ఇన్కమ్ పెట్టినారు 39 lakhs. అండ్ ఇవాళ 2019 నామినేషన్లో ఆయన పెట్టినారు 13 crores. అక్బరుద్దీన్ 2004లో 4 crores, ఇప్పుడు నామినేషన్ ఆయన వేసినారు 28 crores. సో టోటల్ డెవలప్మెంట్ ఓల్డ్ సిటీలో కాలేదు. ఎక్కడైనా మీరు చూడండి, హైదరాబాద్ అంటే, తెలంగాణ అంటే చార్మినార్, గోల్కొండ మన టూరిజంకి ఒక సింబల్. అక్కడ పోతే మీరు ½ an hour కంటే ఎక్కువ ఉండలేరు. అట్లాంటి పొజిషన్లో మన టూరిజం ప్లేసెస్లో ఉన్నాయి. దాంతో ఎట్లాంటి అభివృద్ధి అయింది ఓల్డ్ సిటీలో మీరు చూస్తారు. ముస్లిమ్స్ సపోర్ట్ తీసుకొని వీళ్ళు ఓట్ తీసుకున్నారు, కానీ ముస్లిమ్స్కి డెవలప్ చేయలేదు. మా ఓల్డ్ సిటీలో ప్రాబ్లం అంటే నంబర్ 1 ప్రాబ్లం ఇస్ జాబ్స్, అన్ఎంప్లాయ్మెంట్. మహిళలు బిజినెస్ చేయాలి అనుకుంటున్నారు, కానీ వాళ్ళకు స్కిల్ లేదు. స్కిల్ ఉంటే వాళ్ళకు లోన్ ఫెసిలిటీ లేదు. ఓల్డ్ సిటీ ఇవాళ బ్లాక్ లిస్టెడ్ అయిపోయింది. ఎవరైనా కార్ తీసుకోవాలి, ఓల్డ్ సిటీ ఇయ్యం, క్రెడిట్ కార్డ్ మేము ఇయ్యం. ఇట్లాంటి పరిస్థితిలో ఎడ్యుకేషన్ అధ్వానం. ఒక మంచి స్కూల్ మీరు చూపియండి, ఒక మంచి హాస్పిటల్ మీరు చూపియండి, ఒక మంచి కాలేజ్ మీరు చూపియండి. ప్రతి ఒక్క సిటీ సరౌండింగ్ డెవలప్ అవుతుంది. ఐటీ సిటీ కానీ, ఫార్మాసిటికల్ సిటీ కానీ, ఫిలిం ఇండస్ట్రీ కానీ, ఏదైనా డెవలప్మెంట్ ఉండని ల్యాండ్ వాల్యూ పెరుగుతున్నది. కానీ ఓల్డ్ సిటీలో అట్లనే పాస్ట్ 30-40 years నుంచి ఎట్లా ఉన్నారు అట్లనే ఉన్నారు. మీరు అధికారంలోకి వస్తే ఏం చేయాలనుకుంటున్నారు? ఎలాంటి సమస్యల్ని పరిష్కరించాలనుకుంటున్నారు? ఫస్ట్ మేము అధికారంలో వస్తేనే రాహుల్ గాంధీ గారూజీ తీసుకొని చార్మినార్ దగ్గర వచ్చి ఫస్ట్ మా ప్రధానమంత్రితో ఓల్డ్ సిటీ డెవలప్ చేయడానికి ఫస్ట్ 1000 crores శాంక్షన్ చేపిస్తాం. దానిలో ఫస్ట్ ప్రయారిటీ మేము ఇస్తాం ఎడ్యుకేషన్, నెక్స్ట్ హెల్త్, దెన్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్. ఇది మెయిన్ రిక్వైర్మెంట్ ఇప్పుడు ఓల్డ్ సిటీది. ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ చేయాలి అని ఆ లీడర్స్కి కూడా ఉంటుంది. కానీ ఎంఐఎం ఐడియాలజీ ఎట్లా అంటే వాళ్ళు డెవలప్ కావద్దు. ఒకవేళ వాళ్ళు డెవలప్ అయితే ఎంఐఎంకి ఓట్లు వేయరు. వేరే మంచి పొలిటికల్ పార్టీ ఎవరు డెవలప్మెంట్ గురించి మాట్లాడతారు వాళ్ళకు అట్రాక్ట్ అవుతారని వీళ్ళు ప్రజలకు అట్లనే పెట్టినారు. మీ లోక్సభ నియోజకవర్గం తీసుకుంటే ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా ఎంఐఎంకి సంబంధించిన ఎమ్మెల్యేలే ఉన్నారు. మరి మీరు ఎట్లా ఓట్లు పడతాయి అనుకుంటున్నారు? మీ ప్రధాన ప్రచారాస్త్రం ఏంటి? మాది ఒకటే, ఓల్డ్ సిటీలో పోయి ఓటర్లకు అవగాహన ఇవ్వాలి. మీ ఓట్ చాలా పవర్ఫుల్.
రైట్ మనిషికి మీరు వేయండి. ఇప్పుడు అసదుద్దీన్ మాట్లాడతారు నరేందర్ మోదీ గురించి, కానీ నరేందర్ మోదీకి అక్కడి నుంచి సెంటర్ నుంచి తీసే ఒక శక్తి ఉట్టి కాంగ్రెస్కేనే ఉన్నది. ఒక్క ఎంపీతో నరేందర్ మోదీకి తీయలేరు. అండ్ మీకు ఇప్పుడు దాకా డెవలప్మెంట్ ఇవ్వలేదు, మేం డెవలప్మెంట్ ఇస్తాం. వాళ్ళు డివైడ్ అండ్ రూల్ చేస్తున్నారు, మేం యునైట్ అండ్ లీడ్ చేస్తాం. కొద్దిగా మీరే ఆలోచించండి అని ప్రతి ఒక్క గల్లీ బస్తీ మేం పోవాలి. ఇది మేము చేస్తున్న ఇప్పుడు పని, ఇది ఒక విప్లవం పని. దీనికి కంటిన్యూస్ దీని వెనక ఉండాలి మేము. ఇప్పుడు వాళ్ళు ఓల్డ్ సిటీలో రూల్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫస్ట్ బోకస్ ఓట్లు ఉన్నాయి. ఆ బోకస్ ఓట్ల గురించి అసదుద్దీన్ ఒక్క రోజు కూడా మాట్లాడలేదు. ఎలక్షన్ కమిషన్ స్టేట్ రజత్ కుమార్ గారికి మేము 100 సార్లు చెప్పినాం బోకస్ ఓట్లు. నేను నాంపల్లిలో ఓడిపోయినా అంటే బోకస్ ఓట్లు. ఓల్డ్ సిటీలో 7,90,000 బోకస్ ఓట్లు ఉన్నాయని మేము చెప్పినాం. సుప్రీంకోర్టుకి చెప్పినాం, హైకోర్టుకి చెప్పినాం. ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్ మన సిఇఓ రజత్ కుమార్ గారు కేసీఆర్ ప్రెషర్లో లొంగుతున్నారు. అక్కడ ఢిల్లీ పోయి అప్పుడు నేను ఓపీ రావత్ చీఫ్ ఎలక్షన్ కమిషన్తో మాట్లాడినా ఆయన నరేంద్ర మోదీ గారి మీద లొంగిపోతున్నారు. సో ఓల్డ్ సిటీలో గెలవాలి అంటే ఫస్ట్ ఆ బోకస్ ఓట్లు తీయాలి. అండ్ బుర్ఖా కార్డెడ్ ఉమెన్ వస్తారు. ఆ బుర్ఖా కార్డెడ్ ఉమెన్కి రైట్ ఓట్ వేయడానికి మన ఎలక్షన్ కమిషన్ దగ్గర మెకానిజం లేదు, విల్ లేదు. ఇది అడ్వాంటేజ్ ఎంఐఎంది. ఎంఐఎం బీజేపీ అనేది అనధికారిక ఒప్పందం ఉందని మీరు స్పష్టంగా చెప్తున్నారు. అంటే దీన్ని అంగీకరిస్తారా? 100%. ఆయన ఉత్తరప్రదేశ్ పోతారు, పోయి 40 సీట్స్ కంటెస్ట్ చేస్తారు. మహారాష్ట్ర పోతారు, 50 సీట్స్ కంటెస్ట్ చేస్తారు. బీహార్ పోతారు, 30 సీట్స్ కంటెస్ట్ చేస్తారు. అదే తెలంగాణ పార్టీ, ఆంధ్రప్రదేశ్ పార్టీ ఒకటే సీట్ కంటెస్ట్ చేస్తారు. ఎందుకంటే క్లియర్ కట్ అమిత్ షాతో వాళ్ళకు ఒక డీల్ ఉన్నది. మేము మీకు డబ్బులు ఇస్తాం, మీరు ప్రచారంకి పోండి, మైనారిటీ ఓట్స్ మీరు తీసుకోండి, మొత్తం హిందూలో హిందుత్వ ఓట్లతో మేము పవర్లో వస్తాం. లేకుంటే ఎంతసేపు అసదుద్దీన్కి గమ్మును పెట్టాలి అంటే ఇప్పుడు దాకా ఇన్కమ్ ట్యాక్స్ రేట్ కాలేదు, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ రేట్ కాలేదు, సిబిఐ ఎంక్వైరీ అక్బరుద్దీన్ మీద 14 కేసులు ఉన్నాయి. ఒక్క కేసు కూడా ట్రయల్ మీద రాలేదు. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ దండలు ఉన్నాయి, ఢిల్లీ దండలు ఉన్నాయి. ఎంఐఎం మీద డమ్మీ క్యాండిడేట్లను నిలబెట్టడమో లేకపోతే స్నేహపూర్వక పోటీ చేసారు అంటే ఇప్పుడు సీరియస్గా చేస్తామంటున్నారు. ఇది సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారా? నేను ఇప్పుడే చెప్పినా మీకోసం విప్లవం కోసం వచ్చినాం. ఒక 35 ఇయర్స్ నుంచి వాళ్ళు డామినేట్ చేస్తున్న సీట్కి 7 ఎమ్మెల్యేస్, 35 కార్పొరేటర్స్, 2 ఎమ్మెల్సీస్, ముఖ్యమంత్రి దగ్గర ఉంటారు. మసిల్ పవర్ వాళ్ళ దగ్గర ఉన్నది, మనీ పవర్ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ సొంత ప్రెస్ ఉన్నది, వాళ్ళ దగ్గర కోటీశ్వర్లు. అన్ని దానికి ఒక కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఫేస్, సోనియా గాంధీ ఫేస్ అండ్ ఫిరోజ్ ఖాన్, ఈ మనం ఫైట్ చేస్తున్నాం. తప్పకుండా డిఫరెన్స్ క్రియేట్ చేస్తాం. తప్పకుండా ఒక ఆల్టర్నేటివ్ లాగా ఓల్డ్ సిటీలో మేము ప్రొజెక్ట్ అవుతాం అని పూర్తి మాకు నమ్మకం ఉన్నది. ఫిరోజ్ ఖాన్కే ఎందుకు ఓటేయాలంటే మీరేం చెప్తారు? తప్పకుండా ఫిరోజ్ ఖాన్ ఆల్టర్నేటివ్ ఫేస్ కాబట్టి ఓల్డ్ సిటీ పబ్లిక్ బేజారైపోయినారు. వాళ్ళకు చూసి ఉట్టి వచ్చి మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడేది ఆకాశం, చేసేది భూమి. ఒక్క స్కీమ్ కూడా కేసీఆర్ది అక్కడ ఇంప్లిమెంట్ కాలేదు. 12% ముస్లిమ్స్కి రాలేదు, వక్ఫ్ బోర్డ్కి జ్యుడిషియరీ పవర్ రాలేదు, కేజీ టు పీజీ రాలేదు, లోన్స్ ఇస్తామన్నారు రాలేదు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ రాలేదు, ఓల్డ్ సిటీకి ఇస్తాంబుల్ లాగా డెవలప్ చేస్తామను రాలేదు, మెట్రో రైల్వే రాలేదు, బీజేపీ 2 కోట్లు ఉద్యోగం ఇస్తామనో ఒక్కటి కూడా రాలేదు, 15 lakhs ఇస్తామన్నారు ఒక్కరికి కూడా రాలేదు. ఏం బీజేపీ ఏం చేయలేదు, టీఆర్ఎస్ ఏం చేయలేదు, ఎంఐఎం వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఉట్టి డెక్కన్ కాలేజ్లో ఎంతమంది చదువుతారు ముస్లిమ్స్, ఎంతమందికి కన్సెషన్ వస్తుంది, అందరితో డొనేషన్ తీసుకుంటున్నారు. వాళ్ళ హాస్పిటల్ ఉన్నది ఓఐసీ హాస్పిటల్లో ఏదైనా ఫెసిలిటీ ఉన్నది. అక్బరుద్దీన్ ఓఐసీకి బుల్లెట్లు తగిలితే కేర్ హాస్పిటల్కి వచ్చినాడు. అసదుద్దీన్కి ఏదైనా కావాలంటే అపోలోకి వస్తాడు. అక్బరుద్దీన్ మొన్న హాస్పిటల్లో అడ్మిట్ అయితే గ్లోబల్ హాస్పిటల్. ఇది యాక్చువల్ వాళ్ళ పరిస్థితి. వాళ్ళ సొంత బిజినెస్ చేస్తున్నారు, ప్రజలు ఠకాయించినారు. ఎవరో గట్టిగా సెక్యులర్ క్యాండిడేట్ రావాలి అని వాళ్ళు చూస్తున్నారు.
నేను తప్పకుండా ఒక ఆల్టర్నేటివ్ లాగా ఎమర్జ్ అవుతా. కాంగ్రెస్కి ప్రతి గల్లీ ప్రతి ఒక్క బస్తీ తీసుకుపోయి శక్తి నా దగ్గర ఉన్నది. పబ్లిక్ ఎదురు చూస్తున్నారు. తప్పకుండా మేము డిఫరెన్స్ క్రియేట్ చేస్తాం అండ్ ఫ్యూచర్లో ఎంఐఎంకి డెంట్ కొడతామని టోటల్ విశ్వాసం ఉన్నది నాకు. సో ఇది ఫిరోజ్ ఖాన్ చెప్తున్నారు. కాంగ్రెస్తోనే అభివృద్ధి, కాంగ్రెస్తోనే సంక్షేమం, కాంగ్రెస్ను ఆదరించండి, ప్రజలంతా కూడా ఇప్పుడు మార్పును కోరుకుంటున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సూర్యతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.